కోల్కతాలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఏదైతే సాల్ట్ లేక్ స్టేడియంలో కూడా మెస్సీ ఫ్యాన్స్ అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫుట్బాల్ మ్యాచ్ కు మెస్సీ ఫ్యాన్స్ అయితే భారీగా తరలి వచ్చారు. మెస్సీని చూసేందుకు కూడా కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో అయితే ఫ్యాన్స్ అయితే భారీ ఎత్తున తరలి వచ్చి మెస్సీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన మెస్సీని చూసి అభిమానులంతా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఆ సంతోషం కాసేపు కూడా లేదని చెప్పాలి. సో ఏదైతే జరుగుతున్న మ్యాచ్ కాస్త పూర్తిగా ఆడకముందే మెస్సీ అయితే అక్కడి నుంచి వెళ్లిపోయిన ఘటన ఉంది. సో దీంతో ఫ్యాన్స్ అంతా ఆగ్రహానికి గురయ్యారు. సో దీంతో స్టేడియంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందని చెప్పాలి. స్టేడియంలోని కుర్చీలు ధ్వంసం చేసి వాటర్ బాటిల్ విసురుతూ కూడా అభిమానులైతే నిరసన వ్యక్తం చేశారు. సో అర్జెంటీనా జెండాలు పట్టుకుని కూడా నిరసన తెలిపారు మెస్సీ అభిమానులు. అయితే పూర్తిగా మ్యాచ్ ఆడకపోవడంపై కూడా అభిమానులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్ అంతా ఆందోళన చేయడంతో కూడా మెస్సీ అయితే అక్కడి నుంచి బయటకు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డాడని చెప్పాలి. సొరంగ మార్గం కూడా మెస్సీ వాళ్ళ టీంతో సహా మెస్సీని బయటికి తీసుకుని వెళ్ళిపోయారు. మన బిగ్ టీవీ స్క్రీన్ విజువల్స్ లో చూస్తున్నాము. అయితే 3 రోజుల ఇండియా పర్యటనలో భాగంగా మెస్సీ అయితే ఇండియాకి రావడం జరిగింది. ఈ రోజు కోల్కతాలో మ్యాచ్ జరుగుతుంది. సో ఇక సాయంత్రం అక్కడ మ్యాచ్ పూర్తి చేసుకుని కూడా ఇటు హైదరాబాద్ లో మ్యాచ్ కి రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు కోల్కతాలో జరిగిన ఘటన అయితే మనం చూస్తున్నాము. ఎంతో మెస్సీ వస్తున్నారు అనగా కూడా అతని అభిమానులు మొత్తం కూడా ఎంతో ఆనందోత్సాహాలతో వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే భారీ మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టి కూడా స్టేడియానికి వెళ్ళి మెస్సీ ఎప్పుడు వస్తారా, ఎప్పుడు చూస్తామా, తమ అభిమాన ప్లేయర్ తో ఎప్పుడు ఫోటోలు దిగాలంటా కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే మెస్సీ ఆటను చూసేందుకే చాలా మంది అభిమానులు అక్కడికి వస్తూ ఉంటారు. సో అలాంటిది ఈ రోజు కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఘటన అయితే పలు విమర్శలకు దారితీసిందని చెప్పాలి. ఒకసారి అక్కడ సాల్ట్ లేక్ స్టేడియంలో జరుగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. కుర్చీలు మొత్తం కూడా విసిరేసి అయితే అభిమానులు అయితే ఘర్షణ వాతావరణం సృష్టించారని చెప్పాలి. మెస్సీ తీరుపై కూడా ప్రస్తుతం అందరూ పూర్తి ఆగ్రహంతో ఉన్నారు. దీంతో కుర్చీలు విసురుకుంటూ వాటర్ బాటిల్ విసురుకుంటూ అర్జెంటీనా జెండాలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్టేడియం మొత్తం గందరగోళ పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. అయితే వారికి సర్ది చెప్పేందుకు పోలీసులు ప్రయత్నించినా కూడా ఆ గ్రౌండ్లోకి ఏదైతే అటు స్టేడియంలో లోపల నుంచి ఉన్న కుర్చీలన్నీ కూడా లోపల గ్రౌండ్లోకి అయితే విసిరేసి వాళ్ళు తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి అక్కడ గ్రౌండ్ లో ఉన్న సిచ్యువేషన్ ఏంటి, అక్కడ ఏం జరిగింది అనేది కూడా ఒకసారి వీడియోస్ లో చూద్దాం. বাইরে ইউনিট দে, বাইরে ইউনিট পাঠা। అటు సాల్ట్ లేక్ స్టేడియంలో లోపల గందరగోళ ఘటనలు అయితే నెలకొన్నాయని చెప్పాలి. అయితే మెస్సీ కేవలం వచ్చి అక్కడ 2 నిమిషాలే ఉండి వెళ్ళిపోయాడు అంటూ కూడా ఆగ్రహంతో ఊగిపోతున్నారు ఫ్యాన్స్. అయితే మెస్సీకి సమయం లేనందువల్లనే వచ్చిన వెంటనే వెనక్కి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందంటూ కూడా మెస్సీ టీం అయితే చెప్పుకొస్తుంది. సో ప్రస్తుతం అయితే ఫ్యాన్స్ ఎంతో ఆగ్రహంతో ఉన్నారు. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాము ఏదైతే అటు సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ అభిమానులు అయితే ఎంతో మంది ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే వచ్చి కేవలం 2 నిమిషాలే అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. నిజంగా సమయం లేకపోవడం వల్లే వెంటనే అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్ళాడా, అసలు అక్కడ ఏం జరిగింది, తాజా అప్డేట్స్ ఏంటి?
14 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంటే 2011 తర్వాత అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ గ్రేటెస్ట్ ఆల్ టైమ్ అంటే గ్రేట్ ఆల్ టైమ్ స్టార్ ఏదైతుందో అతనికి ఒక బిరుదు కూడా ఉంది. ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అతనికి ఆ బిరుదు ఇచ్చారు GOAT అని. గ్రేట్ ఆఫ్ ఆల్ టైమ్ అనేది ఒక బిరుదును కూడా అలా పిలుచుకుంటూ ఉంటారు. అయితే ఆయన 14 సంవత్సరాల తర్వాత మెస్సీ భారత్ పర్యటనకు రావడం, 3 రోజుల పర్యటనలో భాగంగా భారత్కు వచ్చారు. తొలి రోజు అటు స్టార్ లేక్ స్టేడియం, కోల్కతాలోని స్టార్ లేక్ స్టేడియంకి వెళ్ళారు. అంటే 14 సంవత్సరాలుగా అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. తమ అభిమాన ఫుట్బాల్ ప్లేయర్ ఆటగాడు వస్తున్న నేపథ్యంలో అతన్ని చూడాలనేది అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అతను చూసేందుకు స్టేడియంకి వెళ్ళారు. కానీ స్టేడియంకి వెళ్ళిన కొద్దిసేపటికి అక్కడి నుంచి మెస్సీ వెనుదిరిగిన నేపథ్యంలో అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడున్న ఫర్నిచర్ అంతా కూడా, సిట్టింగ్ ఉన్న చైర్స్ అన్ని ధ్వంసం చేశారు. వాటర్ బాటిల్స్ అన్ని కూడా గ్రౌండ్లోకి విసిరారు. ఇక్కడ నిర్వహణ లోపమా లేకపోతే ఏంటి అనే కారణాలపై కూడా ఇప్పటివరకు కూడా చర్చ జరిగింది. కానీ ఇప్పుడు ఒక ప్రకటన చేసినట్టుగా తెలుస్తుంది. మెస్సీ బృందం ఆయన దగ్గర టైం లేకపోవడం వల్లే కొంత సమయం మాత్రమే, అంటే 2 నుంచి 5 నిమిషాల వరకు మాత్రం అక్కడ ఉన్నారు అనేది కూడా కొంత ప్రచారం అయితే జరుగుతోంది. కానీ దానికి సంబంధించి ఆయనకు అర్జెంటు పని ఉండడం వల్ల వెళ్ళిపోయారా, వేరే ఏమైనా కారణాలు ఉన్నాయనేది కూడా ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంటుంది. కానీ ఎన్నో సంవత్సరాలకు ఎదురు చూస్తున్న నేపథ్యంలో కనీసం ఒక గంట సేపు అయినా ఉండకుండా వితిన్ మినిట్స్లోనే వెళ్ళిపోవడం పట్ల కోల్కతా స్టార్ లేక్ స్టేడియంకి వచ్చిన అభిమానులందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ నిర్వాహకుల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అక్కడ ఉన్న ఫర్నిచర్ ధ్వంసం చేయడం కానీ, వాటర్ బాటిల్ని కూడా స్టేడియంలో విసరడం ఇదంతా కూడా జరిగింది. ఇక కోల్కతా నుంచి ఇటు హైదరాబాద్ కూడా ఈరోజు ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ వెళ్ళబోతున్నారు మెస్సీ. అక్కడ కూడా ఇక్కడ కోల్కతాలో ఈ విధంగా జరిగిన నేపథ్యంలోనే అక్కడ హైదరాబాద్లో అలర్ట్ అయింది తెలంగాణ ప్రభుత్వం. అక్కడ భద్రతా పరంగా కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అంటే ఒక స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ రావడం, ప్రపంచ దిగ్గజం కావడంతో ఆయన ఇక్కడికి రావడం పట్ల అందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు అంటే నిర్వహణ లోపం అనేది ప్రధానంగా అక్కడ చెప్తూ ఉన్నారు. అంటే ఎందువల్ల వితిన్ మినిట్స్లోనే వెళ్ళిపోయారు అనేది కూడా ప్రధానంగా అధికారికంగా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు అయితే ఎందుకంటే అటు మెస్సీని చూసేందుకు తనకున్న అభిమానానికి తన ఫ్యాన్స్ అందరూ చాలా కాలం తర్వాత వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తన అభిమాన ప్లేయర్ని చూడాలని ఎవరైనా సరే అనుకుంటూ ఉంటారు. సో అలాంటిది ఇన్ని ఇయర్స్ తర్వాత ఇటు ఇండియాకు వచ్చి నేరుగా చూసేందుకు కూడా అభిమానులు అంత పెద్ద మొత్తంలో వచ్చినప్పుడు ఎందుకు కొంచెం సమయం కూడా కేటాయించేలాగా కూడా తమ టీం అయితే ప్లాన్ చేసుకోలేకపోయింది? ఖచ్చితంగా దీనిలో తమ టీం లోపం ఉందనుకోవచ్చా ఒక ప్లానింగ్ పరంగా చూసుకున్నట్టయితే? 14 సంవత్సరాల తర్వాత తొలిసారి భారతదేశానికి వచ్చిన నేపథ్యంలో తమ అభిమాన ఆటగాన్ని చూసేందుకు భారీగా అభిమానులందరూ కూడా కోల్కతాలోని స్టార్ లేక్ స్టేడియంకి వెళ్ళారు. కానీ వెళ్ళిన కొద్దిసేపటికి వెనుదిరగడం పట్ల మాత్రం అందరూ కూడా నిరాశ, అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఆగ్రహం పెళ్ళుబుకిన నేపథ్యంలో ఆ స్టేడియంలోనికి బాటిల్స్ విసరడం అనేది జరిగింది. కానీ ఆయనకు టైం లేకపోవడం వల్ల వెళ్ళిపోయారా, అక్కడ వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా, ఏమైనా భద్రతా లోపాలు ఉన్నాయా, ఏమైనా ఇంటర్నల్గా ఏమైనా సమాచారం ఉందా అక్కడ ఉండకూడదని అనే కోణంలో కూడా ఇప్పుడు అధికారికంగా కూడా తెలియాల్సి ఉంది. కానీ అభిమానులు మాత్రం నిరాశ, అసంతృప్తి, ఆగ్రహంతో అయితే వారంతా కూడా ఊగిపోతూ ఉన్నారు. తన అభిమాన నటుడి కోసం అంటే ఇప్పటివరకు టీవీలో చూసాం, ప్రత్యక్షంగా చూసేందుకు 2011 తర్వాత తొలిసారి 14 సంవత్సరాల తర్వాత అటు భారత్ పర్యటనకు వచ్చారు. అందులోనూ ఆ కోల్కతాకు ఆయన రావడం, అక్కడికి వచ్చిన తర్వాత అభిమానులను కలవడానికి కూడా అభిమానులు కూడా ప్రయత్నించారు. అంటే మరోవైపు ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఒకవేళ మెస్సీని కలిసి ఫోటో దిగాలంటే 10 లక్షల వరకు కూడా ఛార్జ్ చేస్తారనేది ఒక ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు అభిమాన నటుని చూసేందుకు అందరూ కూడా భారీ సంఖ్యలో స్టేడియానికి తరలి వచ్చారు. కానీ వచ్చి కూర్చుని వెయిట్ చేసే లోపే తమ అభిమాన ఆటగాడు వెళ్ళిపోవడం పట్ల అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఆటగాడు, అన్ని నైపుణ్యాల్లో అందరికీ ఎంతో ఇష్టమైన ఆటగాడిగా కూడా అందరికీ ఎంతో దేవుడిగా కూడా వాళ్ళు ఫుట్బాల్ ప్లేయర్ని కొలుచుకుంటూ ఉంటారు. దానిలో భాగంగా ఇప్పుడు 2022 ఫిఫా వరల్డ్ కప్ తర్వాత అతన్ని గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనేది అందరూ కూడా పిలుచుకుంటూ ఉన్నారు. ఆయన ఎప్పుడు వస్తారా, ఎప్పుడు ప్రత్యక్షంగా కలవాలి, ఎప్పుడు చూద్దామా అనేది కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. దీనిలో భాగంగానే భారత పర్యటనకు 3 రోజుల పర్యటనలో భాగంగా భారత్కు వచ్చారు. ఇటు కోల్కతా వెళ్ళారు. కోల్కతాలో ఈ ఘటన జరిగిన తర్వాత హైదరాబాద్లో కూడా తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇటు నెక్స్ట్ హైదరాబాద్ పర్యటనకు వెళ్ళబోతున్నారు. అక్కడ రాహుల్ గాంధీ, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ 3 రోజుల పర్యటనలో భాగంగా ఇటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిని మమతా బెనర్జీని కలుస్తారు. మరోవైపు ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలుస్తున్నారు. మరో ఇతర ప్రముఖులందరినీ కూడా 3 రోజుల పర్యటనలో భాగంగా మెస్సీ కలిసి తిరిగి వారి స్వదేశానికి తిరిగి వెళ్ళనున్నారు. కానీ ఈ 3 రోజుల పర్యటనలో భాగంగా అభిమానులందరూ కూడా ఎప్పుడు వారి ప్రాంతానికి మెస్సీ వస్తాడు, ఎప్పుడు కలుద్దాము, ఎప్పుడు ప్రత్యక్షంగా చూద్దాము, కొంతమంది ఫోటోలు దిగడానికి కూడా సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి కూడా అందరూ కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఇప్పుడు మొదటిసారే కోల్కతాలో స్టార్ లేక్ స్టేడియంలో ఈ ఘటన జరగడంతో
మిగతా ప్రాంతాల్లో కూడా అలర్ట్ అయ్యారు. అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇటు హైదరాబాద్లో కూడా కోల్కతాలో ఈ ఘటన జరిగిన తర్వాత హైదరాబాదు మెస్సీ వెళ్లే స్టేడియంలో కూడా అలర్ట్ అయ్యి అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇటు కోల్కతాలో జరిగిన విధంగా అక్కడ జరగకుండా చూసుకునే విధంగా కూడా అక్కడ నిర్వాహకులన్నీ కూడా అందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే అక్కడ స్టార్ లేక్ స్టేడియం నుంచి మెస్సీ తిరిగి రావడం పట్ల వెంటనే వెళ్ళిపోవడం పట్ల మాత్రం అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆయన బృందం మాత్రం ఆయన దగ్గర టైం లేకపోవడం వల్ల అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనే ఒక సమాధానం అయితే చెప్తున్నారు. కానీ అంతర్గతంగా ఏం జరిగింది, ఎందుకు అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోయారు అనేది కూడా ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. స్టేడియంలో సిచ్యువేషన్ అయితే సద్దుమణిగిందా, ఎందుకంటే అటు ఎలాగో మెస్సీ టీం వెళ్ళిపోయింది, మెస్సీతో పాటు అతని టీం కూడా వెళ్ళిపోయింది కాబట్టి అసలు ఆ స్టేడియం నిర్వాహకులు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించి ఇప్పటివరకు వారు ఏమైనా స్పందించారా? లేదు, స్టేడియం నిర్వాహకులు అయితే ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. కానీ దానికి సంబంధించి కూడా ఇంటర్నల్గా చర్చించుకుంటూ ఉన్నారు. అంటే అక్కడ నిర్వహణ లోపమా, ఏమైనా భద్రతా కారణాలా, ఇంకేవేరేమైనా కారణాలు ఉన్నాయా అనే దానిపై మాత్రం సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన చర్చ కొనసాగుతుంది. ఇటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై కూడా అందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులందరూ కూడా ఎందుకు ఇక్కడ ఈ స్టేడియానికి మెస్సీని ఇన్వైట్ చేశారు, ఎందుకు వెంటనే వెళ్ళిపోయారు, దీనికి ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి అనేది సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ప్రభుత్వం పైన, ఇటు నిర్వాహకులపైన. కానీ ఏదేమైనప్పటికీ కూడా తమ అభిమాన ఆటగాడు ఫుట్బాల్ స్టార్, అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ 14 సంవత్సరాల తర్వాత 2011 తర్వాత 3 రోజుల పర్యటనలో భాగంగా భారత్కు రావడం, అందులో కోల్కతాకు వచ్చి వెంటనే స్టేడియానికి వచ్చి వెంటనే వెళ్ళిపోవడం పట్ల మాత్రం కోల్కతా అభిమానులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అఖిల, మెస్సీకి సమయం లేనందువల్లే అటు స్టేడియంలో అయితే కేవలం 2 నిమిషాలే ఉండి వెళ్ళిపోయినట్టయితే ఇప్పటికే తమ టీం అయితే ప్రకటించింది. అయితే ఇది నిజంగానే సమయంలోకి వెళ్ళిపోయారా, లేదంటే ఇంకేమైనా జరిగిందనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే సమయం లేకపోవడం వల్ల వెళ్ళిపోయినట్లయితే మెస్సీ టీం చెప్పుకొచ్చింది. అయితే మరొక పక్క ఈ రోజు సాయంత్రానికి మెస్సీ అయితే ఇటు హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్లో కూడా మ్యాచ్ ఉండనుంది. సో ఇప్పుడు కోల్కతాలో జరిగిన ఘటనను అయితే దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఇప్పటికే అయితే తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. సో ఇలాంటి లోపు మరొకసారి చోటు చేసుకోకుండా, సో ఇక్కడ హైదరాబాద్ లో అయితే ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా ముందుగానే అలర్ట్ అయ్యారు. ఇటు హైదరాబాద్ అటు ముంబైలో కూడా పర్యటించున్నారు. సో ఈ నేపథ్యంలో కూడా ఇలాంటి ఘటన ఇప్పుడు కోల్కతాలో చోటు చేసుకున్న ఘటన అయితే మరొకసారి రిపీట్ అవ్వకుండా అటు మెస్సీ టీం కానీ ఇటు ఇక్కడ ఉన్న నిర్వాహకులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పాలి. బట్ ఏదైతే ఇప్పుడు కోల్కతాలో జరిగిన ఘటన అయితే తమ అభిమానులు అయితే ఎంతో ఆసక్తిగా వచ్చారు. తమ అభిమాన ప్లేయర్ ని చూసేందుకు కూడా అట్లీస్ట్ ఒక్క నిమిషం కాసేపు అన్నా కూడా తమ ప్లేయర్ తో ఉన్నట్టుంటది. చాలా ఇయర్స్ తర్వాత, ఇంకా 14 ఇయర్స్ తర్వాత అయితే మెస్సీని నేరుగా చూసేందుకైతే అవకాశం వచ్చింది. సో దీంతో ఎంతో సంబరపడుతూ అక్కడ స్టేడియంకు వచ్చిన అభిమానులకైతే నిరాశ ఎదురైందని చెప్పాలి. దీంతో కూడా అక్కడ స్టేడియంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సో మరి దీనిపై చూడాలి. మరొకసారి టీం ఏమైనా స్పందించి ఆయన వెనుతిరిగి వెళ్ళిపోవడానికి గల రీజన్స్ చెప్తుందా లేదా అనేది కూడా. Yes, yes.